Namaskar to all. Now we entered Kakatiya Zoological Park in Warangal. It is lotus pond. Then it is a habitat for aquatic plants like algae and lotus and some other plants, and animals like fish, frog, etc. Below 12 years. In our awesome we can see only hibiscus in only one row. In this zoological park we can see 2 rows of hibiscus. This is one row and another one is this. 2 birds are talking each other. So beautiful. Wow. What's your name? Hello everyone, do you know difference between turtle and tiger? When I see the cheetah, I amazed a lot. Uncle, ఇక్కడ టైగర్స్ కి ఏమేం ఫుడ్ పెడతారు? మీట్ పెడతారు. మీటా? అంటే ఎక్కడి నుంచి వాళ్ళని కొరకేయాలి? దానికి టెండర్ ఉంటుంది. టెండర్ ఎవరు ఇస్తారో వాళ్ళే తీసుకుంటారు. ఓహో, ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్కారం అందరికి, నా పేరు అన్విత. ఈరోజు వరంగల్కి వచ్చాము. ఇక్కడ ఆస్ట్రిచెస్ ఉన్నాయి. ఇవి మా బయాలజీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. అంటే వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆచార్య మాతాజీ వాళ్ళు చెప్పిరు ఇవి లార్జెస్ట్ బర్డ్ ఇన్ ద వరల్డ్ అనేసి చెప్పిరు. చెప్తే మేము ఉంటుంది కావచ్చులే, అది ఎంత పెద్ద ఉంటుంది, మా అంటే చిన్నదో పెద్దదో కావచ్చు అని మేము అనుకున్నాం. కానీ డైరెక్ట్గా ప్రాక్టికల్గా చూసినప్పుడు ఇంత పెద్దగా ఉంటుందా, 50 kgsకి ఎక్కువ ఉంటుందా అనేసి చాలా ఆశ్చర్యపోయాము. ఇక్కడికి మేము వచ్చాము, చాలా ఆనందంగా ఉన్నాము. వీటిని అన్నిటిని చూస్తుంటే అబ్బా ఇంత మంచి బర్డ్ ఉండేదా పోయిన కాలం అంటే ఓల్డెన్ డేస్లో అనేసి అనిపిస్తుంది. ఇలాంటి ప్రాక్టికల్గా అన్ని స్కూల్స్లో చూపించాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ కూడా ప్రొవైడ్ చేస్తే మంచిగా ఉంటుంది కదా, సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరుగుతుంది కదా, జనరల్ నాలెడ్జ్ వస్తుంది కదా అనేసి నేను చెప్తున్నాను. ధన్యవాదాలు. అంటే చిన్న స్కేల్, మరీ స్పేస్లోకి వెళ్ళేంత వరకు కాదు, కానీ అది ఎట్లా వర్క్ చేస్తుందో మనం తయారు చేయొచ్చు.
ఒక చిన్న మోడల్ ఇంత ఉంటుంది రాకెట్ మోడల్. ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ మీ స్కూల్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, స్పేస్ ట్యూటర్స్ అని చెప్పి. అండ్ విత్ ఇన్ నో టైమ్ ఇక్కడ ఇదే బిల్డింగ్ RSCలో ఇస్రో వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం మేము. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ లెట్ us know. సో టోటల్ వచ్చేసి మనకి 69 ఎగ్జిబిట్స్ ఉంటాయమ్మా సైన్స్ సెంటర్లో. సైన్స్ రిలేటెడ్, బయాలజికల్ సైన్స్ రిలేటెడ్ ఎగ్జిబిట్స్ అనేవి ఉన్నాయి అన్నట్టు. ఓకే, సో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మ్యాజిక్ ట్యాప్ అబ్జర్వ్ చేయండి అమ్మా. మ్యాజిక్ ట్యాప్ అబ్జర్వ్ చేస్తున్నారా? కనెక్షన్ ఉందా ట్యాప్కి? లేదు కదా, మరి వాటర్ ఎలా వస్తున్నాయి? ఎనీ కనెక్షన్ నానా? ఎనీ కనెక్షన్ ఇస్ దేర్ నానా? వాటర్ మధ్యలో పైప్ ఉందా? ఉందా నిజంగానే? ఎక్కడుంది మరి? వాటర్ మధ్యలో పైప్ ఉందా? ఓకే, వెరీ గుడ్ నాన్న. సో మిడిల్లో ఒక ట్రాన్స్పరెంట్ ట్యూబ్ ఉంది నాన్న. సో వాటర్ అనేటివి కింద నుంచి పైకి వెళ్తుంది. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. సో కింద నుంచి కూడా ఎలా వస్తున్నాయి అంటే మనకి వెనకాల ఒక బకెట్ ఉంది నాన్న. సో ఆ బకెట్లో మోటార్ కనెక్ట్ చేసినాం. కూలర్ మోటార్ ఐడియా ఉంది కదా మీకు. సో అవి కింద నుంచి వాటర్ పైకి తీసుకెళ్తాయి కదా, సేమ్ అదే మోటార్ బయట. సో బిగ్ బకెట్లో వాటర్ ఫిల్ చేసి ఉంటాయి, అందులో మోటార్ కనెక్ట్ చేసినాం కాబట్టి ఆన్లో ఉంది, క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఇంతవరకు ఓకే. అయితే సో మీకు 9th క్లాస్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే ప్రిన్సిపల్ వస్తుంది నాన్న. 9th క్లాస్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే ప్రిన్సిపల్ వస్తుంది. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే ఏంటి అంటే రేరర్ మీడియం టు డెన్స్, అంటే లైట్ అనేది అనదర్ మీడియంలోకి వెళ్ళినప్పుడు, లైట్ అనదర్ మీడియం వేరే మీడియంలోకి వెళ్ళినప్పుడు, అంటే లైట్ గాల్లో ఒకలా ట్రావెల్ చేస్తుంది, వేరే మీడియంలో ఒక ట్రావెల్ చేస్తుంది. యువర్ వెయిట్ ఆన్ డిఫరెంట్ ప్లానెట్స్. అరే మన వెయిట్ అట ఒక్కొక్క ప్లానెట్లో ఒక్కొక్కలా ఉంటుంది అట. చూద్దామా మరొకరిని, ఎవరు వస్తారు? కౌశిక్ చూడండి అమ్మా. ఏం కాదురా, ఏం కాదు. సో కౌశిక్ వెయిట్ చూడండి నాన్న. ఆన్ ఎర్త్ వచ్చేసి 75 ఉంది కదా. ఓకే, ఆన్ ఎర్త్ 75. ఇప్పుడు రెండిట్లో సేమ్ ఉంది కదా. సో ఒక ప్లానెట్ కానీ ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు బటన్ ప్రెస్ చేస్తున్నా చూడండి. ఓకే, చేంజ్ అయింది. ఎక్కడ చేంజ్ అయింది? ఆన్ మూన్. మూన్ వచ్చేసరికి చూడండి 12 kgs. 12 kgs తగ్గిపోయిందిరా. ఎందుకురా తగ్గింది? గ్రావిటీ. వెరీ గుడ్. గ్రావిటేషన్ ఫోర్స్ అనేది తక్కువ ఉంటుంది అక్కడ మూన్లో. ఎంత తక్కువ ఉంటుందో తెలుసా మరి? ఎంత తక్కువ ఉందో తెలుసా? 1/6 ఉంది ఇక్కడ. ఎర్త్తో కంపేర్ చేస్తే 1/6 ఉంటుంది. సో ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ చేంజెస్ వల్ల మనకి ఒక్కొక్క ప్లానెట్లో ఒక్కోలా ఉంటుంది. మరి మూన్ అనేది ప్లానెట్ అన్నా ఏంటిది? వెరీ గుడ్. ఓకే, సో ఇక్కడ ఎర్త్ జీ వాల్యూ సెకండ్ స్క్వేర్. అదే మరి మూన్ అయితే 1.63 m/s². దీన్ని 3.6 ఇంత ఉంటుంది నాకు గుర్తులేదు. నెక్స్ట్ నెప్ట్యూన్ చూడండి అమ్మ సెంచరీ కంప్లీట్ చేసేసిండు. 107 ఉన్నారా నెప్ట్యూన్ మీద. ఓకే, తీసుకెళ్దామా నెప్ట్యూన్కి? ఓకే, సో అక్కడ నెప్ట్యూన్లో గ్రావిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యురేనస్ 81. నెక్స్ట్ సాటర్న్ 85. ఓకే, నెక్స్ట్ జూపిటర్ చూద్దాం. ఇప్పుడు షాక్ అవుతారు. వామో, డబల్ సెంచరీ. సో 199 ఉంది కదా. అయితే ఇక్కడ జూపిటర్ గ్రావిటీ అనేది సో అన్ని ప్లానెట్ల కంటే ఎక్కువ ఉంటుంది నాన్న. సో అన్నిట్లో హైయెస్ట్ జీ వాల్యూ ఎక్కడ ఉంటుంది అంటే జూపిటర్. సో ఎంత ఎక్కువ ఉంటుంది అంటే ఎర్త్తో కంపేర్ చేస్తే 2.5 times ఎక్కువ ఉంటుందమ్మా. బెర్నౌలీస్ ప్రిన్సిపల్ పై ఆధారపడి పనిచేస్తుంది.
సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి